Sunlight Refined Sunflower Oil Snacks. ఒక ఇంగ్రీడియంట్ ని చాలా డిఫరెంట్ గా వాడడంలో మజా ఉండడమే కాకుండా చాలా కొత్త రెసిపీస్ మనం నేర్చుకుంటాము. హాయ్ హలో వెల్కమ్ టు యువర్ స్నాక్స్. నేను మీ మధు. ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. ఆఫ్ కోర్స్ మధు ఎప్పుడు చేసినా స్పెషల్ గానే ఉంటుంది. మీ దగ్గర రస్క్ ఉందనుకోండి, ఏం చేస్తారు? నాకు తెలిసి ఎక్కువ మటుకు పిల్లలు హడావిడిగా స్కూల్కి వెళ్తూ ఉంటే పాలల్లో అద్దేసి తినేయడం చేసేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఇంకొంచెం స్పెషల్ గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినాలి అంటే కసకస ఏం తింటానులేండి అని మాత్రం అనుకోకండి. ఇవాళ నేను స్పెషల్ గా చేయబోతుంది, మంచి ఫ్లేవర్ లో చేయబోతున్నాను. అసలు చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఆ ఫ్లేవర్ ఉందే, ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ చెప్పాను. అదే రస్కీ స్నాక్. మరి రస్కీ స్నాక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేయండి. నేను ఫటాఫట్ చేసేస్తాను. రస్కీ స్నాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రస్క్ 4 ముక్కలు, బటర్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, తొక్క తీసి ముక్కలుగా కట్ చేసిన బెంగుళూరు టమాటో 3, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, ఫ్రెష్ బేసిల్ 2 టేబుల్ స్పూన్స్, థైమ్ చిటికెడు. రస్కీ స్నాక్ అంటే మనం జనరల్ గా రస్క్ ఎలా తయారు చేస్తామో తెలుసు. సో అంటే రస్క్ జనరల్ గా చాలా క్రిస్పీగా గట్టిగా ఉంటుంది. దీన్ని పాలల్లో అద్దుకొని తింటేనే సాఫ్ట్ గా ఉంటుంది అనుకుంటాం. కానీ దీని రస్క్ ఇలాగే క్రిస్పీగా ఉంచి దీనికి ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తాం. దానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించాలి. మీ అందరికీ తెలుసు గార్లిక్ బ్రెడ్ ఎలా ఉంటుందో. మామూలుగా అయితే సాఫ్ట్ బ్రెడ్ కి గార్లిక్ బ్రెడ్ అంటే గార్లిక్ ఫ్లేవర్ ఇవ్వడం చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ రస్క్ కి గార్లిక్ ఫ్లేవర్ ఇస్తాం అనమాట. ఎలా అంటే పాన్ లో 1 స్పూన్ బటర్ వేయాలి. సో 1 స్పూన్ బటర్ వేసిన తర్వాత కొంచెం బటర్ కరిగేంత వరకు వెయిట్ చేయాలి. సో బటర్ లో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వెల్లుల్లి. సో వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేశాను, ఎందుకంటే ఫ్లేవర్ కొంచెం తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి. మరీ బటర్ పూర్తిగా కరిగిపోకుండానే కొంచెం వెల్లుల్లి, కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదంటే 2 టీ స్పూన్స్ అయినా సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి పూర్తిగా మరీ మాడిపోకూడదు, ఎందుకంటే జస్ట్ మనకు కావాల్సింది బటర్లో వెల్లుల్లి ఫ్లేవర్ స్ప్రెడ్ అవ్వడమే. దానికోసం మనం ఏం చేస్తాం, వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నారో ఆ ప్లేట్లో రస్క్ ని రెడీగా ఉంచాలి. అయితే ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని ఈ బటర్ మిక్చర్ ని ఈ రస్క్ మీద వేయాలి. మరి ఎక్కువగా వేయకూడదు, అలా తక్కువగా కూడా వేయకూడదు. ఆహా, ఎంతైనా బటర్ అండ్ వెల్లుల్లి కాంబినేషన్ భలే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టి, ఇప్పుడు అదే పాన్ లో, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అదే పాన్ యూజ్ చేస్తున్నాను. అదే పాన్ లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. సో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే టొమాటోస్, సో సన్నగా కట్ చేసిన టొమాటోస్, కాకపోతే ఇక్కడ మనం బెంగళూరు టొమాటోస్ యూజ్ చేయాలి. అప్పుడైతే దానికి మజిల్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పైన లేయర్ స్కిన్ అంతా తీసేసి కట్ చేసుకుంటే ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది అనమాట. సో మీకు రస్క్ ఎన్ని వాడుతున్నారో దాని ప్రకారంగా ఈ టొమాటోని యూజ్ చేయండి. సో నాకు తెలిసి జస్ట్ ఒక ½ కప్ అయితే నాకు సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గర అవుతున్న సమయంలోనే బేసిల్, అంటే మీ అందరికీ తెలుసు సబ్జీ ఆకు. ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా చేసుకుందాం. సబ్జీ ఆకు అంటే చాలా మందికి తెలుసు, లేదంటే దీన్ని బేసిల్ అంటారు, కుకింగ్ బేసిల్ అంటారు. సో ఈ ఆకు టొమాటోకి ఎంత సూపర్ కాంబినేషన్ అంటే, ఈ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టం. మీరు ట్రై చేయండి, మీరు చాలా ఇష్టపడతారు. సో ఇదేం చేశాను, జనరల్ గా ఏంటంటే ఒకవేళ పచ్చి ఆకు కనుక మనకి పచ్చి బేసిల్ దొరకకపోతే డ్రై కూడా మార్కెట్లో దొరుకుతుంది. కానీ పచ్చిది కనుక అవైలబుల్ గా ఉంటే ఫ్రెష్ది ఖచ్చితంగా ఇదే వాడండి. ఇది ఒక ½ కప్. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో
టేస్ట్కి తగినంత మిరియాల పొడి, సాల్ట్ వేయాలి, చాలా తక్కువగా. అండ్ సాల్ట్. వేసి కలిపేసిన తర్వాత టొమాటో పూర్తిగా కుక్ అవ్వకూడదు, జస్ట్ ఆ ఆయిల్కి అలాగే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ ప్యాన్లో ఉంది కదా అది అబ్జార్బ్ చేసుకునేంత వరకు చేస్తే చాలు. మంట కొంచెం మీడియంలో లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ నౌ ఇట్స్ డన్. ఏంటి సింపుల్ అనుకుంటున్నారా? అంతే, మధు ఏం చెప్పినా అంత స్పెషల్గా సింపుల్గా చెప్పేస్తుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే థైమ్ వేసుకుంటాం. థైమ్ అని మార్కెట్లో దొరుకుతుంది. సో థైమ్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది జస్ట్ అలా లైట్గా స్ప్రింకిల్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ గార్నిష్ చేసినప్పుడు మళ్ళీ వేస్తాం కాబట్టి. సో థైమ్ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసేయడమే. మరి అది ఎలా సర్వ్ చేయాలి స్పెషల్గా ఇప్పుడు నేను చూపించేస్తాను. అయితే ఇప్పుడు ప్లేట్లో మనం అన్ని కూడా గార్లిక్ ఫ్లేవర్డ్ రస్క్ ని అరేంజ్ చేసుకున్నాం, ఆల్రెడీ రెడీగా పెట్టాం. దీనికి మళ్ళీ ఇంకొక ప్లేట్ అక్కర్లేదు. కాకపోతే మీరు ఏ ఆర్డర్లో పెట్టుకుంటారో మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. సో నేనైతే ఒక ఆర్డర్ తీసుకొచ్చేసాను. అయితే ఇందాక నేను ఫ్రై చేసి పెట్టిన ఈ టొమాటో మిక్స్చర్ బేసిల్తో ఉంది. మీకు ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలి. ఎప్పుడైనా మీరు టొమాటో కర్రీ చేశారా? అయితే ఈ బేసిల్ని ట్రై చేయండి. ఎంత గుమగుమలు వచ్చేస్తాయి తెలుసా? ఆ గుమగుమలతో తింటూ ఉంటే పైగా హెల్త్ కూడా చాలా మంచిది. టైంలో బేసిల్లో చాలా ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయన్నమాట. అందుకని ఎక్కువగా బేసిల్ వాడుతూ ఉంటారు థాయిలాండ్లో. మనకైతే ఇంకా పుష్కలంగా చెట్లు ఉంటాయి కాబట్టి మీరు వాడేసేయండి. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క బ్రెడ్ స్ప్రెడ్ పైన, అంటే బ్రెడ్ పైన అదే రస్క్ పైన మనం స్ప్రెడ్ చేస్తాం. ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇంకొక స్పూన్, జాగ్రత్తగా. మనకేంటంటే ఒక్క బైట్ తిన్నాము అంటే అంత మిక్స్చర్ అంతా ఒక్కసారి బైట్లో వచ్చేసేయాలన్నమాట, అలా ఉండాలి. అండ్ ఇది అంతే, ఇంకొంచెం మిగిలింది కాబట్టి ఇది కాస్త తక్కువ ఉన్న దాని మీద వేసేద్దాం. వెల్, ఇప్పుడు వేసిన తర్వాత ఫైనల్గా టైంని జస్ట్ అలా ఒక్కొక్క పించ్ ఒక్కొక్క దాని మీద జస్ట్ అలా. ఒక్క పించ్ అంటే కూడా ఎక్కువ వచ్చేస్తాయి, జస్ట్ 2-3 రేకులు అంతే. సో ఇది దీంట్లో యూజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చిన్నగా కట్ చేసేసి ఇలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తాను. మిగిలిన ఆకుల్ని ఏం చేస్తానంటే చిన్నగా కట్ చేసేసి దీని మీద వేస్తాను. That's it. Rusky snack. యాక్చువల్లీ దీనికి ఇంకా రకరకాల పేర్లు పెట్టొచ్చు. బేసిల్ రస్కీ స్నాక్ అని, లేకపోతే గార్లిక్ బేసిల్ రస్కీ స్నాక్ అని. ఎందుకంటే 2 హైలైటింగ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్రెడ్ తినేటప్పుడేమో దాంట్లో మొత్తం గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది. అంతకంటే ముందు మన బైట్లో అలా బేసిల్ టొమాటో కాంబినేషన్ అండి, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. కాబట్టి ఆలస్యం లేకుండా ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పేస్తాను. కానీ అంతకంటే ముందు మీరు ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఎలా తయారు చేయాలో చూసేసేయండి. రస్కీ స్నాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రస్క్ 4 ముక్కలు, బటర్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, తొక్క తీసి ముక్కలుగా కట్ చేసిన బెంగళూరు టమాటో 3, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, ఫ్రెష్ బేసిల్, థైమ్ చిటికెడు. రస్కీ స్నాక్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో బటర్ని కరిగించాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి వేయించిన తర్వాత ఈ బటర్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి పెట్టిన రస్క్ పైన వేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దోరగా వేయించిన తర్వాత ఫ్రెష్ బేసిల్, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు థైమ్ వేసి
ఈ మిశ్రమాన్ని ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న రస్క్ పైన స్ప్రెడ్ చేసి నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని తినేసేయచ్చు. చూసారు కదా టేస్టీ అండ్ రస్కీ స్నాక్ ని. టేస్టీ నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను. వావ్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా ట్రై చేయాలండి. ఎందుకంటే జనరల్ గా రస్క్ నార్మల్ గా తినేస్తే చాలా గట్టిగా ఉంటుంది, నమ్మడానికి టైం పడుతుంది. ఇక్కడ మనం బటర్ వేసేసరికి ఎంత మంచి ఫ్లేవర్ యాడ్ అయిందంటే మాటల్లో వర్ణించలేను. సో నెక్స్ట్ స్నాక్స్ తో మీ ముందుంటాను ఇంకొక వండర్ఫుల్ రెసిపీతో. అంటిల్ దెన్ మీ వద్ద చెప్తుంది బాయ్.